మధ్యప్రాచ్యంలో భూభాగీయ రాజకీయ పరిస్థితి ఒక చారిత్రాత్మక మార్పుకు అంచున నిలిచే అవకాశం ఉంది. ఇరాన్ మాజీ యువరాజు రేజా పహ్లవి ప్రజలను దశాబ్దాల నాటివాద పాలన మరియు మత మౌలికవాదం నుండి దేశాన్ని విముక్తిపరచుకునేలా లేచి పోరాటం చేయమని శక్తివంతమైన పిలుపు ఇచ్చారు. ఇది సాహసోపేతమైన ప్రకటనగా ఆయన 100 రోజుల గడువు ఉన్న బహుళ దశల మార్గపటాన్ని ప్రకటించారు. దీని లక్ష్యం ప్రజాస్వామ్యాన్ని మరియు పౌర హక్కులను తిరిగి స్థాపించడం. ఇరాన్లో పెరుగుతున్న అసంతృప్తి, ముఖ్యంగా మహిళలు మరియు యువత పోరాటంలో ముందుండటం చూస్తే ఈ ప్రకటన సమకాలీన ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతర్జాతీయ విశ్లేషకులు దీనిని ప్రాంతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి మూలప్రేరకంగా చూస్తున్నారు. ఇది విజయవంతమైతే ఇరాన్లో మత మౌలికవాద పాలనకు తమకంగా మరియు రాజకీయంగా ముగింపు కలిగించి మధ్యప్రాచ్యంలో శక్తిసామ్యాన్ని మార్చే అవకాశం ఉంది. ఇది కొత్త శకం, లౌకిక పాలన, ప్రాంతీయ సహకారం మరియు సంస్కరణలతో కూడిన శకం ఆరంభమవటానికి మార్గం వేయగలదు. అయితే ఈ మార్పు మార్గంలో అనేక సవాళ్లు ఉన్నాయి. పాత మతాధికారుల ప్రతిఘటన, ప్రాంతీయ శక్తి రాజకీయాలు, మరియు అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో అనే అనిశ్చితి. రాబోయే వారాలు నిజంగా చరిత్రలో మలుపు తిప్పే ఘట్టంగా నిలవనున్నాయా లేక మళ్లీ అదే స్వేచ్ఛ కోసం సాగుతున్న పోరాటంలో మరో అధ్యాయంగా మిగులుతుందా అన్నది తేలనుంది.